మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? గృహ వాతావరణం మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే ఖరీదైన వాహన కొనుగోలు కొరకు కావచ్చు, స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి కావచ్చు, కళత్రానికి సంబంధించిన అంటే భాగస్వామికి సంబంధించిన విషయాలు వాటి కొరకు కావచ్చు ఆలోచనలు చేస్తారు. అయినప్పటికీ జీవిత భాగస్వామితో కావచ్చు, వ్యాపార భాగస్వామి ఎవరితోనైనా సరే వారితో కావచ్చు, ఆత్మీయులైన మిత్రులతో ఎవరితోనైనా సరే వీలైనంత వరకు ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా ఎక్కువ వాగ్వాదాలకి లోన్ కాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. గృహంలో స్థిరాస్తుల కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఏదైనా మంచి ఖరీదైన వాహన కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సంతాన వర్గానికి సహకరించడానికి ప్రయత్నం చేస్తారు. వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఆలోచనలు చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? స్నేహ సంబంధాల విషయాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ఇంతకుముందు ఇబ్బంది పెట్టిన వ్యక్తుల యొక్క సహకారం కూడా ఆకస్మికంగా మీకు లభ్యమయ్యే అవకాశం అనేది కనబడుతుంది. ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేయడానికి అవకాశం అనేది ఉంది. అలాగే మీ యొక్క స్నేహ సంబంధాల్లో, సాంఘిక సంబంధాల్లో కానీ భాగస్వామి వ్యవహారాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం కూడా మీకు లభ్యమవడం, జీవిత భాగస్వామి యొక్క సహకారం లభ్యమవడం, వృత్తిలో కూడా మీతో పాటు ఉండే కొలీగ్స్ యొక్క సహకారం చాలా అనుకూలంగా ఉండడం, భాతృవర్గం యొక్క సహకారాలు బాగుంటాయి. నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది, పలుకుబడి బాగుంటుంది, ఆలోచన విధానం బాగుంటుంది. అన్నీ బాగున్నప్పటికీ కూడా మాట్లాడే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే వృత్తిపరంగా ఇంకా అభివృద్ధికరంగా ముందుకు పెడతారు. లేకపోతే ఆ మాటల వల్లనే కొంత ఘర్షణలు కూడా పెంపొందే అవకాశాలు కనబడుతున్నాయి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? చక్కగా మాట్లాడి అనుకున్న సమయంలో అనుకున్న పనులు నిర్వర్తించడానికి చేసే ప్రయత్నాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మాటల్లో ఉండే యొక్క ఈగో ప్రాబ్లం లాగా ధ్వనించటం వల్ల కూడా కొంత మాటల వల్ల ఇతరులకి దానివల్ల మీకు సహకరించే వ్యక్తులు కూడా పూర్తి స్థాయిలో సహకరించే అవకాశాలు అనేవి కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకోవాలి, ఆలోచించి మాట్లాడాలి, గౌరవాన్ని పెంపొందించుకోవాలి, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే నాయకత్వ లక్షణాలు అత్యధికంగా ఉన్నప్పటికీ వాటిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నాలు లాంటివి చేయాలి. కొత్త వారితో మాట్లాడేటప్పుడు పూర్తిగా వారిని అర్థం చేసుకున్నాకనే మాట్లాడే ప్రయత్నాలు చేయాలి. మాటల వల్ల వ్యక్తులతో ఏ రకమైన ఘర్షణలుకి తావివ్వకుండా జాగ్రత్త పడాలి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో పఠనం అంటే చదువుకున్నా, శ్రవణం విన్నా, అలాగే లేఖనం రాసిన అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా జాగ్రత్తలు వహించాలి.